అంశం వచ్చింది. మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కొయ్యడలో 10 ఎకరాల స్థలం కేటాయించి ఇప్పటికీ 47 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. 47 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కానీ అది 3 ఎకరాల స్థలం కేటాయించడానికి రైతులు అక్కడ ఉన్నటువంటి కొంచెం అంటే కేటాయించిన 10 ఎకరాల స్థలంలో కూడా హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. మొత్తం అడిగే దాకా 2-3 ఎకరాలు పోతుంది. కాబట్టి అది పోకుండా అది ఇంకా 3 ఎకరాలు కేటాయిస్తే ఇవాళ 47 కోట్ల రూపాయలు మన ఇబ్రాహీంపట్నం వస్తుంది. అది మన భారతదేశంలోనే అత్యధికమైన చేపల మార్కెట్. అంతమంది చేపల మార్కెట్ మనం ఇక్కడ అట్టుకోగలుగుతాం. ఇవన్నిటికంటే కూడా అది ఎంత అయిపోతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే మీ మత్స్యకారుల సమస్యలు చెప్తాం తప్ప ఆదోపు వాదం తీసుకోవడానికి రావి మరి మీకు ఇంతకు ముందుకు ఇవన్నీ విషయాలు కూడా చెప్పుకున్నాం. మీకు వాటర్ సంబంధించినటువంటి ఇవన్నీ విషయాలు కూడా చెప్పుకున్నాం. ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ ఉంది. చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చెట్లు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. మేమేమంటున్నామంటే ఇదంతా కూడా ప్రభుత్వ చికెన్ భూమి కాబట్టి ఒక 5 ఎకరాలకు సంబంధించినటువంటిది ఇక్కడికి అక్కడ పెట్టి మొత్తం కొట్టిస్తే అందులోకి వచ్చేటువంటి మత్స్య సంపద ఇంట్లోకి వస్తుంది. ఇలా పట్టుకోవచ్చు. అంతా కూడా చెట్లు మొత్తం కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వేరే ఏదో చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఉన్నటువంటి పక్కనే చేపల మార్కెట్ 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏ సీడ్ కేంద్రం దగ్గర. ఆ సీడ్ కేంద్రం దగ్గర కూడా కట్టడానికి దాంట్లో కూడా హైటెన్షన్ వేరుస్తుంది. అది కూడా ప్రాబ్లం మీద ఉన్నది. అందులో కట్టకపోవడం కంటే ఇబ్రాహీంపట్నం కూడా ఇప్పటికి ఉన్నటువంటి అక్కడే కట్టుకొస్తే అందరికి ఉపయోగపడుతుంది చేపల మార్కెట్. ఎందుకంటే చేపల మార్కెట్ అన్నటువంటి ప్రజలు ఉండేటువంటి అందుబాటులో ఉండాలి. ప్రజలు అందుబాటులో లేకుండా కరెక్ట్ కాదు. అందుకని ఈ సమస్యల మీద మీరు మాట్లాడి ఆ స్థలం కేటాయించడానికో అతి తొందరలో పని స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు 24 సంవత్సరాల సారి మత్స్య కార్మిక సంఘం చెరువులు కుంటల కబ్జాల మీద పనిచేసింది. ఈరోజు నూతన మనం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మేము వాట్సాప్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే హైడ్రా చట్టం తీసుకురావాలి. వల్ల ఈరోజు చెరువులు కుంటల కబ్జాలు నిలబడుతున్నాయి. కానీ చట్టం తీసుకురావాలి. అది ఇక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని కొడుతున్నాం మేము. అందుకని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఏంటంటే వీటి మీద మీరు మాట్లాడితే మా వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. మత్స్య సంపద పెరుగుతుంది. సీడ్ కూడా అన్న వచ్చేటువంటి సీడ్ నాణ్యమైనటువంటి సీడ్ వస్తలేదు. ఇచ్చేటువంటి సీడ్ వల్ల చాలా ఇప్పుడున్నటువంటి సీడ్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇది అయినా మేము అడ్డుకోవడానికి రాలే ఇక్కడికి. అయినా సరే ఇప్పుడు వేసే టైం కూడా కాదు. అయినా వేయని అని చెప్పి అంటున్నాం. మేము ఫైట్ చేసిన దానికోసం అందరికి మాట్లాడినాం. మొన్న మీటింగ్లో మాట్లాడినాం, చెప్పినాం. ఇప్పుడు ఇదేంటంటే నగదు బదిలీ ఇవ్వమంటాం ప్రభుత్వాన్ని. ఈ ఉన్నటువంటి అమౌంట్ ఈ రోజు 3 లక్షల చేపలు ఇక్కడ వస్తున్నారు. 3 లక్షలకు 6 లక్షల రూపాయలు అవుతుంది. అదే 6 లక్షల రూపాయలు ఇబ్రాహీంపట్నం సొసైటీ అకౌంట్లో వేస్తే ఇంకా 6 లక్షల్లో కలుపుకొని 10 లక్షలు తెచ్చేస్తే అదనంగా పోసుకోవడానికి నాణ్యమైన సీట్ తెచ్చుకుంటారు వాళ్ళు. అలాంటిది చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి అందుకనే అన్న అయిపోయింది మాట్లాడాలి. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి మేము మాట్లాడాలి, మేము చెప్పాలని చెప్పే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది రాజకీయాలకు సంబంధించి చేయడం కానీ వేరే చేయడం కాదు. మిమ్మల్ని పిలిపించి మీటింగ్ పెట్టినా నా వేలాది మందితో ఇక్కడ మీరు అతిథులు వచ్చారు మాకు. అదే చెప్తున్నా, మీరు అంటున్నారు. అందుకని మీరు వచ్చారు మాకు అతిథులుగా. మీరు ఏమన్నా మాట్లాడడానికి కోసం. ఓకే, థ్యాంక్ యూ అన్న.